నమస్తే దోస్తులు. మధ్యాహ్నం వచ్చినాం అరుణాచలానికి. రూమ్ తీసుకొని రెస్ట్ చేసుకున్నాం. మధ్యాహ్నం చేస్తే కాలు కాలుతాయని ఇంకా నైట్ పూట స్టార్ట్ చేసినాం. ఇక గుడికాడ మొక్కుకొని ఆడ అన్ని లింగాల మొక్కుకుంటా స్టార్ట్ చేసినాం. ఇక మ్యాప్ చూస్తున్నాం ఎక్కడ ఉంది, ఎన్ని లింగాలు ఎన్ని ఉన్నాయని చూసుకుంటా ఇట్లా ముందరికి వెళ్తున్నాం. ఇక మాతో పాటు చాలామంది చేస్తారు మొత్తం. ఇక ఈ గుడి వచ్చింది, గుడికాడ మొత్తం నిమ్మకాయలు తొక్కి అంటే దిష్టి తీసుకోవాలంట. ఇక మేము కూడా 2 తీసుకొని ముందరికి వచ్చినాక ఇక్కడ కొంచెం టిఫిన్ లాగా పెట్టారు ఉప్మా. ముందరికి వచ్చినాక ఇక్కడ జింకలు కనబడితే జింకలు చూస్తారు. ఆ నుంచి వెళ్ళి ఇక ముందరికి వచ్చినాం. ఇక్కడ సూర్యలింగం అక్కడ లోపలికి పోయి దండం పెట్టుకున్నాం. నుంచి వెళ్ళి ఇక్కడ బయటకు వచ్చినాం. ఇక దండం పెట్టుకుని అందరం దండం పెట్టుకుని అట్లా ముందరికి పోయినాక వర్ణలింగం. ఒక లింగానికి ఒక లింగం దగ్గర 2 కిలోమీటర్లు గ్యాప్ ఉంది. ఇక 14 కిలోమీటర్లు నాన్ స్టాప్ నడవాలంటే అయితే అది ఆడాడ చేసే బాగుకుంటా మొత్తం మావాడు అలసిపోయి కూర్చున్నాడు. మా పరిస్థితి అట్లే ఉంది. ఇంకా ఆడ బెంచ్లు ఉండే చెప్పి కూర్చొని లింగాల కాడ వచ్చినాడు గుళ్ళకి పోయి మొక్కినాం. ఇది తెలుసు కదా మీకు మోక్ష మార్గం. ఇక మోక్ష మార్గంలోకి వచ్చినాయి. ఇక మామూలు రమ్మంటే ఎవరు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కరిని అందులోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన. ఇక వస్తుంటే ఇక ఆఖరికి రాజగోపురం కాడికి వచ్చిన. ఇక వచ్చి మొక్కుకొని ఇక రూమ్కి వెళ్ళిపోయినాయి. ఇక